లడ్డూ దోష ఘటన తర్వాతే ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించామని టిటిడి ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు తెలిపారు. ఆ పవిత్రోత్సవాలతోనే చాలా వరకు ఆలయ శుద్ధి జరిగిందన్నారు. భక్తుల్లో ఆందోళనను తొలగించేందుకు మహాశాంతి హోమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాశాంతి హోమంతో కలశ ఆవాహన చేసి ఆ జలాలను ఆలయమంతా ప్రోక్షణ చేస్తామంటున్న మోహన రంగాచార్యులతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. శ్రీవారి ఆలయ ఆగమ సలహాదారు మోహన్ రంగాచార్యులు స్వామితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఇట్లాంటి ఒక దోషం జరిగినప్పుడు ఆగమ శాస్త్రంలో ఏం చెప్పబడింది, పరిహారం ఏంటి? అసలు ఏం దోషం జరిగినప్పుడు నిత్యమైనటువంటి వాటి దేవాలయంలో చిన్న చిన్నవి పిల్లలు పట్టడం నడవటం ఇవన్నీ జరుగుతాయి. వాటన్నిటికే వైఖానత భగవత్ శాస్త్రంలో పవిత్రోత్సవం అనేటువంటిది ప్రతి దేవాలయంలో కూడా సంవత్సరానికి ఒకసారి చేస్తారు. అలాంటి పవిత్రోత్సవాన్ని జరిగినా జరగకపోయినా కూడా దోషాలు పవిత్రోత్సవం చేయటం అనేటువంటిది ఆనవాయితీ. ఆ పవిత్రోత్సవానికి ముందుగా ఇటువంటి వార్తలన్నీ విన్నాం. పవిత్రోత్సవానికి తరువాత మొత్తం కూడా స్వామివారి సన్నిధిలో వాడేటువంటి ఆ పదార్థాలు కానీ అన్నీ కూడా శుభ్రమైనటువంటివి, శుచిమైనటువంటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా భక్తులందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క మనోభావాలన్నింటినీ కూడా మనం చేస్తూ శ్రీవారి పరిపూర్ణమైన అనుగ్రహం వారందరికీ కలగాలనే ఉద్దేశం చేత ఈ శాంతిహోమ కార్యక్రమాన్ని మనం తలపెట్టాం. శాంతిహోమం అంటే స్వామివారి సన్నిధిలో యాగశాలలో నిత్యము జరిగేటువంటి హోమాల్లోనే విశేషంగా హోమం చేయటం. అలానే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం 3 ఈ 5 కలిసినటువంటివి పంచగవ్యాలంటాం. పంచగవ్యాల ఆరాధన చేసి పంచగవ్య శుద్ధితో పాటు వాస్తు శుద్ధి చేసి శాంతి కలశ జలాలని ప్రోక్షణ చేయటం వల్ల సర్వము కూడా శ్రేయోదాయకంగా ఉండి ఈ అంతా కూడా దోష నివృత్తి, సర్వులు భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు. తర్వాత జలాలను ఆలయం అంతా చల్లడం వల్ల జరుగుతుంది స్వామి. చుట్టూ అంటే ఏదైతే మనం శాంతి అన్నామో శాంతి కలశం ఆవాహన చేస్తాం. ఆ జలాల్ని ప్రోక్షణ చెయ్యాలి. చేస్తేనే అది పరిపూర్ణం అవుతుంది. అంటే పవిత్రోత్సవాల్లో చాలా వరకు దీనికి పరిహారం లభించింది అనుకుంటున్నాం స్వామి. పవిత్రోత్సవంలో జరిగింది. శాంతి కలశాన్ని ఆవాహన చేసిన తర్వాత ఈ జలాల్ని ప్రోక్షణ చెయ్యాలి. ఎప్పుడైనా కలశంలో పిలిచిన తర్వాత ప్రోక్షణ చెయ్యాలి. అది దేవాలయంతో పాటు చుట్టూ కూడా మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ. నిరంతరం బలిహరణ ప్రక్రియ ఎట్లా జరుగుతుందో ఇది కూడా ఎంతమంది పాల్గొంటారు? అర్చకులు పాల్గొంటారు, ఆగమ సలహాదారులు, పండితులు అందరూ ఉంటారు. మొత్తంగా ఆలయ ఆగమ సలహాదారు మోహన రామాచార్యులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. రేపు సుమారు 4 గంటల పాటు ఏదైతే మహాశాంతి హోమం జరుగుతుంది, అట్లే ఆ హోమం తర్వాత ఆ జలాలను ఏదైతే ఆ శక్తి జలాలుగా దాన్ని పిలుస్తారు, ఆ శక్తి జలాలను మొత్తం ఆలయం అంతా కూడా వెదజల్లడం జరుగుతుంది. తద్వారా ఒక శక్తిని ఆలయం అంతా వ్యాపింపజేయడం, తద్వారా ఆలయ శుద్ధితో సమానమని ఆగమ శాస్త్రం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుందని ఆగమ సలహా చెప్తున్నారు. అట్లాగే పంచగవ్యాలు ఏదైతున్నారో ఈ పంచగవ్యాలతో కూడా మొత్తం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆగమ శాస్త్రబద్ధంగానే ఇట్లాంటి ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నాము. ఏమన్నా దోషం జరిగితేనే కాదు, అంటే తెలిసి దోషం జరిగినా, తెలియక దోషం జరిగినా, లేక దోషం జరిగిందేమోనని సంశయం ఉన్నప్పటికీ, అంటే అనుమానం ఉన్నప్పటికీ ఇట్లాంటి ఒక శాంతి హోమం జరపాలి అని చెప్పి ఆగమ శాస్త్రంలో చాలా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఆగమ శాస్త్రబద్ధంగానే ఈవేళ మహాశాంతి హోమం నిర్వహించబోతున్నాము. ఆలయ అర్చకులంతా కలిసి ఆలయంలోనే ఉన్న యాగశాలలో 3 హోమగుండాలు ఏర్పాటు చేసి ఆ మేరకు ఈ మహాశాంతి హోమం నిర్వహిస్తారు. భక్తులు ఎవ్వరూ కూడా ఇకపై ఎలాంటి అనుమానాలు, ఎలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఉన్నవో లేవో కానీ ఎలాంటి దోషమైనా సరే పూర్తిగా సమసిపోతుందని కూడా ఆ మేరకు శాస్త్రంలో పేర్కొన్న బద్ధంగానే రేపు ఈ హోమం నిర్వహించబోతున్నాడు కూడా ఆలయ ఆగమ సలహాదారు చెప్తున్నారు. ఆయన సూచన మేరకే రేపు ఈ హోమం నిర్వహించబోతున్నారు. రేపటి హోమంలో కూడా ఆగమ సలహాదారులతో పాటు ఆలయ అర్చకులు కూడా పాల్గొనబోతున్నారు. ఇది రేపటి జరగబోతున్న హోమం తాలూకు విశేషాలు. కెమెరా పర్సన్ హేమంత్, మురళి, 10 టీవీ, తిరుపతి.